దావీదు మీద జాలి పడేటట్లు దేవుడు చేయలేదు. అయ్యో పాపం దావీదు, ఏదో పుట్టాడు, కష్టాలు పడ్డాడు, చచ్చాడు, ఇది కాదండి. దావీదు కథని దేవుడు మార్చాడు. హల్లెలూయా. ఎలా మార్చాడో చెప్పమంటారా? మన పుట్టుక గురించి మన తల్లిదండ్రులు సంతోషంగా లేకపోతే దేవుడు మనల్ని పెంచుకుంటాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది అబ్బాయి కావాలని అంటారు. అబ్బాయి బదులు అమ్మాయి పుట్టిందా, తల్లిదండ్రులు ఎవరూ సంతోషంగా ఉండరు. అమ్మాయి పుట్టేసిందా, కొంతమంది తల్లులు అయితే ఎత్తుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే ఈ బిడ్డ వల్ల నాకు శ్రమ రాబోతుంది. మరి ఆ బిడ్డని ఎవరు పెంచుకుంటారో తెలుసా అండి? దేవుడు పెంచుకుంటాడండి. దేవుడు తన సొంతంగా పెంచుకుంటాడు. కొంతమంది ఈ దావీదులాగా పుట్టగానే ఆ బిడ్డను చూసి వాళ్ళ నాన్న అంటాడు, ఈ బిడ్డ నాకు పుట్టలేదు. మనం పుట్టినప్పుడు అది సంతోషించాల్సిన విషయం. కొంతమంది అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు, అప్పుడే ఒక బిడ్డ పుట్టేస్తాడు, ఆ బిడ్డను బట్టి సంతోషంగా ఉండరు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇక్కడ ఉంటే ఈరోజు నేను చెప్తున్నాను, మిమ్మల్ని దేవుడు పెంచుకుంటున్నాడు. ఈ దావీదు పుట్టినప్పుడు ఎవ్వరూ సంతోషించలే, కానీ నా దేవుడు దావీదుని దత్తత తీసుకుని పెంచుకున్నాడు.